ముందుగా ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే కామన్గా యూజ్ చేసేది ఏంటి అనంటే PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. PDE5 ఇన్హిబిటర్స్ అంటే దీన్నే జనరల్గా వైగ్రా ట్యాబ్లెట్స్ అంటారు. ఎవరైనా సరే ఈ PDE5 ఇన్హిబిటర్సే కామన్గా యూజ్ చేసే మెడిసిన్స్. ఎప్పుడైనా సరే PDE5 ఇన్హిబిటర్స్ కనుక యూజ్ చేయాల్సి వస్తే అది ఫస్ట్ పెన్నిస్లో మజిల్ ఎలా ఉంది, పెన్నిస్ లోపల ఉన్న మజిల్ కార్పోరా క్యావర్నోసా మజిల్ స్టిఫ్నెస్ ఏమైనా ఉందా అండ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. సో మజిల్ కనుక ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా పెన్నిస్కి బ్లడ్ ఫ్లో కనుక బాగానే ఉంటే ఈ PDE5 ఇన్హిబిటర్స్ అనేది లో డోస్తో స్టార్ట్ చేయాలి, చాలా తక్కువ డోస్తో స్టార్ట్ చేయాలి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఒకేసారి ఈ సిండినాఫిల్ అంటే వైగ్రా ట్యాబ్లెట్ 100 mg ట్యాబ్లెట్స్ యూజ్ చేసేస్తూ ఉంటారు. ఈ సిండినాఫిల్ 100 mg అనేది ఈ వైగ్రా ట్యాబ్లెట్స్లో ఉన్న మ్యాక్సిమం డోసు ఈ 100 mg ట్యాబ్లెట్ అనేది. ఒకసారి ఈ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయటం కనుక ఎంగేజ్లోనే మొదలు పెట్టారు అని అంటే కొన్ని రోజులు బాగానే ఉంటుంది ఆ ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల. మ్యాక్సిమం 3 to 6 months బాగానే ఉంటుంది. ఆ 3 to 6 months తర్వాత ఈ ట్యాబ్లెట్ పనిచేయదు, ఇంకా ఏ ట్యాబ్లెట్స్ కూడా పనిచేయవు. సో ఫస్ట్ PDE5 ఇన్హిబిటర్స్ కనుక స్టార్ట్ చేయాలి అని అంటే లో డోస్లోనే స్టార్ట్ చేయాలి. అది కూడా కరెక్ట్గా పెన్నిస్లో మజిల్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని లో డోస్లో స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ మందిలో కంప్లీట్గా క్లియర్ అయిపోయింది ఈడీ ప్రాబ్లం అనేది. ఒకవేళ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఈ హార్మోన్ ప్రాబ్లం వల్ల అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండటం వల్ల, లేకపోతే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కానీ ఈస్ట్రడియోల్ E2 అంటారు, ఈ రెండు హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఈడీ ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే ఈ హార్మోన్స్ని కరెక్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకున్న సెక్షువల్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. సో ఎప్పుడైనా సరే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఒకవేళ సైకలాజికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఈడీ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి కావాల్సింది సెక్షువల్ కౌన్సిలింగు అండ్ పార్ట్నర్ సైడ్ నుంచి కొంత అష్యూరెన్స్ సపోర్ట్ ఉంటే నార్మల్గానే వాళ్ళు పర్ఫామ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అనంటే ఇంజెక్షన్స్ అంటారు. యాక్చువల్గా ఈ ఇంట్రాకావర్నోసల్ ఇంజెక్షన్స్ అనేది ఇది ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ ట్రీట్మెంట్. ఇంట్రాకావర్నోసల్ ఇంజెక్షన్స్ అనేది ఇవి ఆల్మోస్ట్ ఒక 10 years 15 years బ్యాక్ డైరెక్ట్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉండి ఈ ట్యాబ్లెట్స్ పనిచేయనప్పుడు పెన్నిస్కి ఇంజెక్షన్స్ చేసుకునేవాళ్ళు. డైరెక్ట్గా పెన్నిస్కి ఇంజెక్షన్స్ చేసుకుంటే ఆ ఇంజెక్షన్స్ వల్ల పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి ఎరెక్షన్స్ వచ్చాయన్నమాట. కాకపోతే ఇది కంప్లీటెడ్గా అవుట్డేటెడ్. డైలీ ఎరెక్షన్ కావాలనుకున్నప్పుడల్లా ఇంజెక్షన్ చేసుకోవటము